తల్లులు తండ్రులు మీరు మీ బిడ్డలను చక్కగా పెంచాలి అని ఆశిస్తూ ఉన్నట్లయితే ఖచ్చితంగా ఉదయం లేచిన వెంటనే మీ బిడ్డల కోసం ప్రార్థన చేయండి. అమ్మా నా కోసం ప్రార్థన చేయి, నీ ప్రార్థన నన్ను కాపాడుతుంది. నీ కొడుకు ఒకవేళ చెప్పాల్సి వస్తే అదే చెప్తాడు. 2, అమ్మా నువ్వేం చేస్తున్నావో దాన్ని నేను చూస్తున్నాను, అదే నేను రేపటి దినాన చేస్తాను. అర్థమైందా? కొడుకేమంటున్నాడు? అమ్మా నువ్వేం చేస్తున్నావో దాన్నే రేపటి దినాన నేను చేస్తాను. ఇప్పుడు తల్లులు తండ్రులు మనం ఏం చేయాలి? నువ్వు నీ భార్య మీదకు చెయ్యెత్తావనుకో, వాడేమంటున్నాడు? నాన్న నువ్వేం చేస్తున్నావో రేపటి దినాన నేను చేస్తాను. భర్త మీదకు నువ్వు లేచావనుకో, మాటకి మాట ఎదురు చెప్పావనుకో, అమ్మా నువ్వేం చేస్తున్నావో రేపు నేను చేస్తాను. నువ్వు సిగరెట్లు కాల్చావనుకో, రేపటి దినాన వాడు సిగరెట్లు కాలుస్తాడు. నువ్వు తాగి ఇంటికి వచ్చావనుకో, రేపటి దినాన వాడు తాగి వస్తాడు. అస్తమానం నీ భర్తతో నువ్వు గొడవ పడుతున్నావు అనుకో, రేపటి దినాన నీ కూతురు కూడా గొడవ పడుతుంది. నీ పిల్లలు ఈరోజు ఒక మాట చెప్తున్నారు, ఏంటో తెలుసా? అమ్మా నువ్వేం చేస్తావో రేపటి దినాన నేను అది చేస్తాను. నాన్న నువ్వేం చేస్తున్నావో రేపటి దినాన అదే నేను చేస్తాను. మా పిల్లలు ఇది చెయ్యకూడదు అని మీరు అనుకుంటున్నట్లయితే దాన్ని మీరు చేయకండి. అర్థమైందా? ఏదైతే మీ పిల్లలు చేయకూడదు అని మీరు అనుకుంటున్నారో దాన్ని మీరు చేయకండి. అమ్మా నాకు నీ ప్రేమ చూపించు, అది నన్ను పాడు చేయదు. అమ్మా నీ ప్రేమ నాకు చూపించు. ఒకరోజు ఓ చిన్న పిల్ల దేవుని దగ్గరికి వెళ్ళి, అంటే ప్రార్థనలో దేవుని ముందుకెళ్ళి, ప్రభా నన్నెందుకు నాయనా కూతురుగా పుట్టించావు? రిమోట్ కంట్రోల్ గా పుట్టిస్తే బాగుండేది కదా ప్రభువా, నన్ను రిమోట్ కంట్రోల్ చేయి ప్రభువా, నన్ను రిమోట్ కంట్రోల్ చేయి ప్రభువా అని ప్రార్థన చేస్తుంది. ఏం చేయమంటుంది? టీవీ రిమోట్ కంట్రోల్ గా మార్చేయమంటుంది. అప్పుడు వాళ్ళ అమ్మ వచ్చి, అదేమిటే టీవీ రిమోట్ కంట్రోల్ గా మార్చేయి చెప్పంటున్నావు, ఏమైంది నీకు? కూతురు అంటుంది, అమ్మా స్కూల్ నుంచి నేను ఇంటికి వస్తే నన్ను నువ్వేమైనా పట్టించుకున్నావా? పట్టించుకోలేవు. నీ చేతిలో రిమోట్ పట్టుకుని కూర్చున్నావు, దాంతోనే నువ్వు ఆడుతున్నావు, దాంతోనే నువ్వు సమయం గడుపుతున్నావు. ఒక్క నిమిషం రిమోట్ కంట్రోల్ కనిపించకపోతే రిమోట్ కంట్రోల్ ఏది, రిమోట్ కంట్రోల్ ఏది, రిమోట్ కంట్రోల్ ఏదని చెప్పి రిమోట్ కంట్రోల్ వెతుకుతున్నావు. కానీ గంట సేపు నేను కనిపించకపోతే మా అమ్మాయి ఏది, మా అమ్మాయి ఏది, మా అమ్మాయి ఏది అని నువ్వు ఎప్పుడు వెతకలేదు కదా అమ్మా. నాకంటే ఎక్కువగా నువ్వు రిమోట్ కంట్రోల్ ని, టీవీని ప్రేమిస్తున్నావు కాబట్టి నేను అడుగుతున్నాను దేవుణ్ణి, ఆ రిమోట్ కంట్రోల్ గానన్నా చేయి ప్రభువా, లేదా టీవీ గానన్నా చేయి ప్రభువా. ఎందుకని మా అమ్మ ఎంతసేపు ఆ టీవీతోనే ఉంటుంది, ఆ రిమోట్ కంట్రోల్ పట్టుకుని కూర్చుంటుంది. సిగ్గుచేటు సుమా. మన పిల్లలు మనల్ని చూసి ఆ మాట చెప్పటం మంచిది కాదు. సహోదరి సహోదరులు వినండి, మన జీవితంలో అన్నిటికంటే బహు విలువైన ఆస్తి ఏదైనా ఉంది అని అంటే అది దేవుడు నీకు ఇచ్చినటువంటి గర్భఫలము. నీ బిడ్డల కంటే గొప్ప ఆస్తి ఈ లోకంలో ఏమీ లేదు. కాబట్టి మీ బిడ్డలను నిర్లక్ష్యము చేయకండి. 2, 3 అమ్మా నేను ఇంకా చాలా చిన్న పిల్లని కాబట్టి కొంచెం ఓపిక కలిగి ఉండు. మన పిల్లల విషయాల్లో మనం ఏదైనా చెప్పాము అనుకోండి, వాళ్ళు చేయలేదు అనుకోండి,
మనం చావు కొట్టేస్తాం. వీపు చెప్పండి ఏమొద్దాం, విమానం మోతే. అవునా? చిన్న పిల్లలు తప్పు చేసినా, మీ మాట వినకపోయినా, ఎస్పెషల్లీ మీరు సీరియల్ చూస్తున్నప్పుడు మీకు టీవీకి మధ్య అడ్డుగా వచ్చిన వాళ్ళని ఏం చేస్తారు? మీరు చావు కొట్టేస్తారు. చిన్న పిల్లలు అంటున్నారు, అమ్మా నేను చిన్న పిల్లని కదా, కొంచెం ఓపికగా ఉండు తల్లి అంటే అర్థం ఏమిటి? కొంచెం ఓర్పు కలిగి ఉండండి. చిన్న పిల్లలు తప్పులు చేస్తారు, తప్పులు చేసే వాళ్ళు నేర్చుకుంటారు. కాబట్టి తల్లిగా తండ్రిగా నువ్వు ఓపికగా ఉండాలి తప్ప చావగొట్టే ప్రయత్నము చేయొద్దు. 4, అమ్మా కాసేపు నాతో ఉండమ్మా, కాసేపు నాతో ఉండమ్మా అని పిల్లలు అడుగుతున్నారు. ఎందుకని? ఈ రోజుల్లో నాన్న కావచ్చు, అమ్మ కావచ్చు, పిల్లలతో సమయం గడపటల్లా. పిల్లల్ని కనేస్తున్నారు కానీ, స్కూల్లో పెట్టి చదివిస్తున్నారు కానీ, ఇంటి దగ్గర మాత్రం పిల్లలతో సమయం గడపటం లేదు. ఒక కుర్రాడు వచ్చి నాన్న అడుగుతున్నాడు, నాన్న నువ్వు గంటకి ఎంతసేపు సంపాదిస్తావు నాన్న అని.